మరొక లెక్క చూడండి, 12వ లెక్క. ద పెరిమీటర్స్ ఆఫ్ రెక్టాంగిల్ అండ్ ఏ స్క్వేర్ ఆర్ సేమ్ ఇఫ్ ద length and the breadth of the rectangle are 32 centimeters and 28 centimeters respectively, then the area of the square is greater than area of the rectangle by అంటే ఎంత ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ స్క్వేర్ ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ కంటే ఎంత ఎక్కువ అనేది క్వశ్చన్. ఒక దీర్ఘచతురస్రం మరియు ఒక చతురస్రం యొక్క చుట్టుకొలతలు సమానం. దీర్ఘచతురస్రం యొక్క పొడవు మరియు వెడల్పు వరుసగా 32 సెంటీమీటర్ మరియు 20 సెంటీమీటర్ అయితే ఆ చతురస్రం యొక్క వైశాల్యం దీర్ఘచతురస్రం వైశాల్యం కంటే ఎంత ఎక్కువ అనేది ఇక్కడ మనకు క్వశ్చన్. అయితే సొల్యూషన్ కనుక మనం చూస్తే ఒక దీర్ఘచతురస్రం అదేవిధంగా ఒక చతురస్రం ఈ రెండింటి యొక్క పెరిమీటర్ సమానం. పెరిమీటర్ అంటే చుట్టుకొలత సమానం. మరి ఈ దీర్ఘచతురస్రం యొక్క కొలతలు మనకి ఇచ్చాడు ఎంత 32 సెంటీమీటర్స్ అదేవిధంగా 28 సెంటీమీటర్స్. ఈ 32 సెంటీమీటర్ 28 సెంటీమీటర్స్. మరి ఇటు 32 ఉన్నది, ఇటు కూడా 32 ఉంటుంది, ఇటు 28 ఉన్నది, ఇటు కూడా 28 ఉంటుంది. మరి 32 28 60 అంటే చుట్టుకొలత దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత 120 సెంటీమీటర్లు. మరి 120 సెంటీమీటర్లు ఇక్కడ ఈ చతురస్రం యొక్క అన్ని భుజాలు సమానం కాబట్టి ఈ 120 సెంటీమీటర్ చుట్టుకొలత కాబట్టి ఈ 124 సమాన భాగాలుగా చేస్తే సరిపోతుంది. అంటే 120/4 అంటే 30 30 30 30 అవుతుంది. అంటే ఈ దీర్ఘచతురస్రం యొక్క చుట్టూ ఒక్కొక్క భుజం పొడవు ఎంత ఉంటుందంటే 30 సెంటీమీటర్లు ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం చేయాలన్నా దీర్ఘచతురస్రం వైశాల్యం కనుక్కుందాం. దీర్ఘచతురస్రం వైశాల్యం 32 × 28 32 × 28 8 2 16 8 3 24 25 2 2 4 2 3 6 మనకి ఎంత అవుతుంది 6 9 8 896 స్క్వేర్ సెంటీమీటర్. మరి చతురస్రం చుట్టూ వైశాల్యం మనం కనుక్కుంటే చతురస్రం వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు 30 × 30 అంటే ఏ స్క్వేర్ అనమాట. ఏ స్క్వేర్ 30 × 30 అంటే 30 × 30 దీర్ఘచతురం వైశాల్యం ఫార్ములా ఏ స్క్వేర్ కాబట్టి ఏ ఇంటూ ఏ అంటే 30 × 30 3 3 9 900 అంటే స్క్వేర్ సెంటీమీటర్స్. ఇప్పుడు చూడండి, ఈ చతురస్రం విలువ ఎక్కువ ఎంత అనేది చూస్తే 900 - 896 కనుక చేస్తే మనకి ఏమవుతుందంటే 10 బారోయింగ్ వస్తుంది. మళ్ళీ 10 బారోయింగ్ 10 నుంచి 6 పోతే 4 9 ఉంటుంది, 9 నుంచి 9 పోతే 0 8 నుంచి 8 పోతే 0 అంటే 4 స్క్వేర్ సెంటీమీటర్ మనకు చతురస్రం యొక్క విలువ ఎక్కువ ఉంటుంది. సో ఈ విధంగా మనం ఏం చేయాలంటే ఈ లెక్కను మనం చేయవలసి ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో TGTET 2025కి సంబంధించిన 8 జనవరి 2025 తారీఖున సీజన్ 1లో జరిగిన క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా మనం 5వ పార్ట్లో ఉన్నాం. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. అయితే చూడండి, ముందుగా మనకు 11వ క్వశ్చన్ కనుక చూస్తే ద ప్రొడ్యూసర్ ఆఫ్ హోల్ నెంబర్ 0 ఈస్ పూర్ణాంకం 0కి ముందు సంఖ్య. అంటే ఇక్కడ చూడండి, ద ప్రొడ్యూసర్ ఆఫ్ హోల్ నెంబర్ 0 ఈజ్ అంటే 0కి ముందు ఉన్న సంఖ్య. ఇందులో హోల్ నెంబర్ అంటే ఏంది? పూర్ణాంకం. అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ సహజ సంఖ్యలు ఎంతో సూచిస్తాం. ఇంగ్లీష్లో దీన్ని న్యాచురల్ నెంబర్స్ అని అంటారు. ఇది 1 నుంచి మనకు స్టార్ట్ అయ్యి
మనకు ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. అదేవిధంగా పూర్ణాంకము 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 0 నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. అదేవిధంగా పూర్ణాంకం మీన్స్ హోల్ నెంబర్స్. అదేవిధంగా ఇంటీజర్స్ అంటే పూర్ణ సంఖ్యలు అంటారు. అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి 1, 2, 3 ఇట్లా అనంతం వరకు ఉంటుంది. అదేవిధంగా -1, -2 ఈ విధంగా ఇటు కూడా మళ్ళీ అనంతం వరకు ఉంటుంది. అంటే ప్లస్, మైనస్ అండ్ 0 అంటే పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ అండ్ 0, ధన సంఖ్యలు, రుణ సంఖ్యలు మరియు 0 మొత్తం కలిపితే ఇంటిజర్స్ అవుతుంది. కానీ మనకు ఏం అడిగింది ఇక్కడ? ఇంటిజర్స్ అడగలేదు. ఏం హోల్ నెంబర్ ఆఫ్ 0 అంటే హోల్ నెంబర్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0 కంటే ముందు ఏం ఉండదు. కాబట్టి దీని ఆన్సర్ ఏంటి? నో ప్రొడ్యూసర్, ముందు సంఖ్య లేదు అనేది మనకు ఆన్సర్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, 13వ లెక్క. నెంబర్ ఆఫ్ లైన్స్ ఇన్ సిమెట్రీ ఇన్ రెగ్యులర్ పెంటగాన్ ఈజ్. క్రమ పంచభుజిలో ఉండే సౌష్ఠవ రేఖల సంఖ్య. ఇక్కడ సిమెట్రీ ఇన్ రెగ్యులర్ పెంటగాన్. అసలు పెంటగాన్ అంటే 5 భుజాలు గల ఒక పెంటగాన్ అంటే 5 భుజాలు కలిగిన ఒక బహుభుజి. పెంటగాన్ అంటే 5 భుజాలు కలిగిన ఒక బహుభుజి. అయితే ఇక్కడ మనకు సిమెట్రీ అంటే ఏంటో తెలుసుకోవాలి. సిమెట్రీ అంటే సౌష్ఠవ రేఖలు. సిమెట్రీ అంటే సౌష్ఠవ రేఖలు అంటే మనం ఒక రేఖ కనుక గీసినప్పుడు ఈ రేఖలో ఇటువైపు ఏ విధమైన నమూనా ఉందో అటువైపు కూడా సేమ్ నమూనా వచ్చే విధంగా ఉంటుంది. అంటే మన అద్దంలో చూసిన విధంగా. అంటే సిమెట్రీ లైన్ అంటే అద్దం అన్నమాట. అద్దంలో ఇటు సైడ్ ఎలా కనబడితే అటు సైడ్ కూడా అదే విధంగా కనబడుతుంది. అటువంటి వాటినే మనం ఏమంటారు? సిమెట్రీ అని అంటాం. అయితే ఇక్కడ దీంట్లో సిమెట్రీ ఏంటి అంటే మన ఎన్ని రేఖలు ఉంటాయి అంటే మనం కనుక చూస్తే ఫస్ట్ పెంటగాన్లో ఎన్ని ఉంటాయంటే ఇలా గీసామనుకోండి, ఇది ఇటు మలిస్తే ఇది దీని మీద అచ్చుపడుతుంది కాబట్టి ఇది ఒక రేఖ. అదేవిధంగా ఇలా గీసామనుకోండి, ఈ అచ్చు దీని మీద పడుతుంది. సో ఇదొక సిమెట్రీ. అదేవిధంగా ఇలా గీసామనుకోండి, ఈ అచ్చు దీని మీద పడుతుంది. సో ఈ విధంగా గీసామనుకోండి, ఈ అచ్చు దీని మీద పడుతుంది. అదేవిధంగా మనం ఎన్ని గీయగలిగామంటే ఒక 5 మాత్రమే గీయగలిగాం, అంతకంటే ఎక్కువ గీయలేదు. 1, 2, 3, 4, 5. సో నెంబర్ ఆఫ్ లైన్స్ ఇన్ ఏ సిమెట్రీ ఇన్ ఏ రెగ్యులర్ పెంటగ్రామ్ అన్నప్పుడు మనకు ఎన్ని వస్తాయంటే 5 వస్తాయి. 5 అనేది ఆన్సర్ అన్నమాట. ఫ్రెండ్స్, 14వ లెక్క. ఇన్ ద 6 question mark 5 question mark 4 find the digit at question mark place so that the difference between its place value 5940. సంఖ్య 6 question mark 5 question mark 4లో క్వశ్చన్ మార్క్ స్థానంలో అంకెను దాని స్థాన విలువల మధ్య వ్యత్యాసం 5940 ఉండేలా కనుగొనండి అని ఆన్సర్ ఉందన్నమాట. అయితే దీనికి ఆప్షన్స్ చూడండి. దీని ఆప్షన్ 1ది 7, 2ది 6, 3ది 8, 4ది 5. అయితే ఇక్కడ చూడండి, 6 క్వశ్చన్ మార్క్ అంటే డాష్ పెడదాం, 5-4. అయితే ఇక్కడ ఇది వేల స్థానంలో ఉంది, ఇది పదుల స్థానంలో ఉంది. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత కావాలి అంటే ఈ 5940 కావాలి. అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 5940 కావాలి. అయితే ఇక్కడ ఉన్న అంకె ఇక్కడ ఉన్న సేమ్ అన్నమాట. అంటే క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఇక్కడ ఏదైతే ఉందో అక్కడ కూడా అంతే ఉంటుంది. అయితే ఇక్కడ 1 వేసామనుకోండి ఏమవుతుంది? 1000. ఇక్కడ 1 వేస్తే ఇక్కడ 10 అవుతుంది. ఇక్కడ నుంచి 1000 అంతే. 1000 నుంచి 10 900 కదా. సో 1 ఆన్సర్ కాదు. ఆ విధంగా 2 చెక్ చేద్దాం. 2 పెడితే ఇక్కడ 2000 అవుతుంది, ఇక్కడ 20 అవుతుంది. ఇక్కడ 2 ఇక్కడ 2 రాసి అనుకో, ఇక్కడ 1000 స్థానంలో ఉంది కాబట్టి 2000 అవుతుంది. ఇక్కడ 10ల స్థానంలో ఉంది కాబట్టి 20 అవుతుంది. అంటే 2000 నుంచి 20 పోతే ఎంత?
19,080 అవుతుంది. సో ఇలా కాకుండా మనం ఏం చేయాలంటే 5కు దగ్గరలో ఉన్న అంకెను మనం తీసుకోవాలి. 5 దగ్గరలో ఏముంది 6 ఉంది, ఇక్కడ 6 ఇక్కడ 6 రాశాను అనుకోండి, ఇది 6 అంటే 6,000 అవుతుంది. అదేవిధంగా 60 అవుతుంది. 6,000 నుంచి 60 చేస్తే 0 నుంచి 0 వస్తుంది. ఇక్కడ 0 నుంచి 6 పోదు కాబట్టి బారోయింగ్ తీసుకోవాలి. బారోయింగ్ 10 నుంచి 6 పోతే 4 ఉంటుంది, ఇక్కడ 9 ఉంటుంది. 5,940 అంటే ఆన్సర్ ఏంటంటే ఇక్కడ 6 ఆన్సర్ కాబట్టి రెండోది ఆన్సర్. అయితే ఇలా కూడా చేయొచ్చు. లేదనుకోండి మనం ఆప్షన్ నుంచి కూడా మన ఆన్సర్ రాబట్టుకోవచ్చు. ఆప్షన్లో ఏమేమి ఇచ్చారు, 7 ఒకటి ఇచ్చారు, 6 8 ఒకటి ఇచ్చారు, 5 ఒకటి ఇచ్చారు. ఫస్ట్ ఈ 7 వేసి చూద్దాం. 7 అయితే 7,000 నుంచి 70 పోతే 5,940 రాదు. సో అది పక్కన పెట్టేద్దాం. తర్వాత 6 పెట్టి చూద్దాం. తర్వాత 8, తర్వాత 5 ఈ విధంగా పెట్టి చూస్తే 5,940 ఎక్కడైతే వస్తుందో అక్కడ ఆఫ్ చేసి అది రైట్ ఆన్సర్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం లాజిక్ను ఆలోచించి మనం లెక్కలు చేస్తూ ఉండాలి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.